అనిపిస్తుంది. బాగా లవ్ లో ఉన్న వాళ్ళు లెవెల్ లెవెల్ బాగా వాడతారు. బాగా డీప్లీ లవ్ లో ఉన్న వాళ్ళు కొత్త జంట అన్నమాట. మంచి మెటీరియల్ ఇచ్చారు భయ్యా. ఇది కదా మొన్నేమో మంచి మెటీరియల్ ఒకటి ఇచ్చారు మీరు, ఏంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు అని. ఇవాళేమో ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు కనిపిస్తుంది. సో ఎనీవే, ఓ షీ ఇస్ ఆల్సో బ్లషింగ్. శ్మశానంలో కూడా ఇంత బ్లష్ అవుతున్నారంటే ఓకే 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 ఇక్కడతో ఆపేద్దాం. 11 ఇక్కడ ఆపేద్దాం. మీకేంటి సూపర్ స్టిషన్? నంబర్స్ అన్నారు సేమా? నాకు 3-9 లక్కీ అన్నమాట. సో ఐ లైక్ ఎందుకు ఐ టెండ్ టు ప్లే అ లాట్ విత్ ఇట్. 3 and 9. 3 and 9. ఓకే. 12 అంటే 3. సుదర్శన్ ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఇంత చెప్తున్నారు ఇప్పుడు నేను పిల్లి తుమ్ము 13 ఇవన్నీ నమ్ముతావా? అన్ని నమ్ముతా. అంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు షూటింగ్ ఉంది, టైం అయిపోతుంది, పిల్లడ్డం వచ్చింది, ఏం చేస్తావు? స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తే ఆగి బయలుదేరుతాం కూర్చొని మళ్ళీ ఒకసారి ఎవ్రీథింగ్ ఇస్ సాల్వ్ అలాగే స్టార్ట్ చేస్తే ఓకే ఫ్రెష్. లేదంటే అది ఏమీ అవ్వకపోయినా కూడా ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది మనమే తిట్టించేస్తాం. బ్లాక్ కలర్ డ్రెస్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అవి లేవు. కానీ మనం కొన్ని సంవత్సరాల నుంచి పిల్లి అడ్డం వస్తే ప్రాబ్లం అని మనం అనుకుంటున్నాం, కానీ పిల్లికి ఎంత ప్రాబ్లమో అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి అవి జన్మల నుంచి అవి ఫీల్ అవుతున్నాయి మనం అడ్డం వెళ్తున్నాం. అవి కూడా వెళ్ళి ఎక్కడో కూర్చుంటాయి, ఆడొచ్చాడు ఈ రోజు. మీకు? నేను అలాంటి వాటికి ముఖ్యంగా అసలు నమ్మను. పిల్లి ఎదురు వస్తేనే వెళ్తా నేను. పిల్లికి ఎదురుగా వెళ్తా. ఆ తుమ్ము వస్తే నేను వెళ్ళిపోతా. ఓకే. అలాంటివి నమ్మను. ఇంటర్వ్యూ ముందు కూడా నేను తుమ్మే. అవునా? అందుకే బాగా వస్తుంది. కొంచెం ఆ పార్ట్ ఎడిట్ చేసేయమ్మా. మీకు ఏమైనా ఉన్నాయా అలాంటి సూపర్ స్టిషన్స్? దిష్టి తగులుతుంది. ఓకే. మరీ ఎక్కువ అంటే అతిగా నమ్మను కానీ బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే మన కళ్ళు ఎనర్జీ కాబట్టి. మీరు అందరూ కలిసి నన్ను ఇవాళ చూస్తున్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళి దిష్టి తీసుకోవాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. అందుకని ఇలాంటివన్నీ పెట్టుకుంటా పక్కన, అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఇక్కడ బొట్టు పెట్టుకుని వస్తారా ఏంటి? దిష్టి అంటే నాకు పర్మనెంట్ గా కొన్ని పుట్టుమచ్చలు ఇచ్చేసాడు దేవుడు, పైన నుంచే పెట్టి నువ్వు చాలా పాపులర్ అవ్వబోతున్నావు అని దిష్టి చుక్క పెట్టి పంపించేశారు. అండ్ అందుకని కొంచెం మేకప్ కూడా తగ్గిస్తూ ఉంటా దిష్టి తగలకుండా ఉండడానికి. అవును, నేనేం నమ్ముతాను, నేను కూడా ఆది టైప్. అంతే, ఆవిడకి అంత టైం ఉండదు. ఎందుకంటే రోజుకి 4 ఎపిసోడ్లు చేయాలి. పిల్ల వచ్చిందా పక్క జరుగుతుంది అర్జెంట్ గా పిల్లని కూడా పెట్టేయండి. నేను అందుకే నేను ఈసారి మన సినిమా కూడా September 12th అంటే 3. కరెక్ట్. సో అందుకే ఆ డేట్ అనగానే కొంచెం డాన్స్ చేసి డైరెక్ట్ ప్రొడ్యూసర్ అది అంటే మనం అనుకోకూడదు. ఇట్ షుడ్ ర్యాండమ్లీ కమ్ అని ఐ బిలీవ్. మనం ఏదో ప్లాన్డ్ గా చేసి ఆ డేట్ ఆ 3-9 అంటే మళ్ళీ ఇట్ వోంట్ వర్క్ అవుట్ మై ఒపీనియన్. వాళ్ళు ర్యాండమ్ గా ప్లాన్ చేసి అలా వచ్చింది. ఫస్ట్ టైం ఇట్స్ కమింగ్ 3-9 లక్కీ నెంబర్ లో. సూపర్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. మీ లైఫ్ లో నుంచి ఏదైనా ఒక స్కేరీ మెమరీ ఇరేజ్ చేసేయాలి అంటే ఏది చేయాలనుకుంటున్నారు? ఏదైనా సంథింగ్ విచ్ యు రియల్లీ డి నాట్ లైక్. సుదర్శన్ కమ్ ఆన్. మెమరీ వాళ్ళు ఏదైనా చెప్తే దాంట్లో ఫిల్టర్ చేస్తాం. ఇందాక నుంచి సుదర్శన్ అదే పని చేస్తున్నాడు. సూపర్ స్టేషన్ అన్నారు, ఇప్పుడు నేనేం చెప్పాలి? ముందు దాని అర్థం తెలియాలి కదా నాకు, అందుకే అక్కడ అది మీరు చెప్పండి. అది స్కేరీ మెమరీ అంటే ఏముంటది, మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పడ్డ కష్టాలే అవే స్కేరీ మెమరీస్. వాటిని కొంచెం డిలీట్ చేస్తే బెటర్. కరెక్ట్, అంతే. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎదిగాం కదా అనేది ఒక హ్యాపీ మెమరీ. మెమరీ. అది హ్యాపీ మూమెంట్. సుదర్శన్ నీకు? ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ పోయిందండి, వేరే దాంట్లో చూసి రాసి నేనే రాసింటే పాస్ అయ్యి ఉంటేనేమో ఒకటి చిన్న అదొకటి. దాని తర్వాత యూ డిడ్ ఇంజనీరింగ్ కూడా చేశారు కదా మీరు? చేశాను. ఇంకా మీకు ఇంటర్మీడియట్ మెమరీ గుర్తుండి? అంటే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంజనీరింగ్ గురించి అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్లు. అవునా? ఇంజనీరింగ్ అసలు అవ్వలేదు. ఇంటర్ ఒకటి మళ్ళీ రాసి పాస్ అయ్యాడు. ఓకే. కానీ నాకు తెలిసి సుదర్శన్ మీకు స్కేరీ మెమరీ ఉండదు, మీ వల్ల చాలా మందికి ఉండుంటుంది. అవి ఉన్నాయండి, వాళ్ళ తర్వాత సెపరేట్ ఇంటర్వ్యూలో అడుగుదాం. మీకండి అలాంటిది ఏమీ లేదా? నథింగ్. మీకు రీసెంట్ గానే మ్యారేజ్ కూడా ఇక స్టార్ట్ అవుతాయి. దాన్ని ఎరేజ్ చేయలేం కదండి. పొద్దు చూసి డార్క్ ఆలోచిస్తాడు కదా, డార్క్ ఆలోచిస్తే లేదు. మీకు అనుపమ? నాకు ఎనీ ఇన్సిడెంట్స్ షూటింగ్ లో కానీ ఎక్కడైనా? ఆవిడ స్కేరీ మెమరీస్ క్రియేట్ చేస్తుంది అనుకుంటా, డిలీట్ చేయి. అట్లా కాదు, ఒక్కసారి స్కేరీ మెమరీ కాదు అది. ఒక మై ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే మేము టచ్ లో లేము, ఏదో ప్రాబ్లమ్ అయి వి డోంట్ టాక్ ఎనీమోర్. సో హీ టెక్స్టెడ్ మీ. సో నేను టెక్స్ట్ చేసినప్పుడు ఇది ఎందుకులే అని నేను అలా ఫీల్ అయ్యాను. Actually, two days before that, I met him somewhere like randomly. So then he texted me 2 days later.
అండ్ దెన్ ఎందుకులే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అని నేను రిప్లై ఇవ్వలేదు. 2 days later he expired. He was going through cancer, but I was not able to, like, అలాంటి ఒక విషయం జరిగి నేను రిప్లై ఇవ్వలేదు. సో లాస్ట్ ఇట్ వాస్ హిస్ మెసేజ్ టు మీ అండ్ ఐ డెంట్ రిప్లై. సో అలాంటి ఒక చాలా స్కేరీ, ఇట్స్ లైక్ అ వెరీ స్కేరీ థింగ్. అంటే మనకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతో ఏదో గొడవ అయ్యి మనం వాళ్ళ దగ్గర మాట్లాడకుండా వాళ్ళకి ఏమైనా అయితే మనకి ఏమైనా అయితే అది చాలా ఒక బ్యాడ్ మెమరీలో ఉండిపోతుంది. సో దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు వైప్ అవే. దట్స్ రియల్లీ నైస్. మీరు ఇవాళ చెప్పడం కూడా చాలా మంచిది, ఎందుకంటే చాలా మంది అలా పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అదే గ్రడ్జ్ పెట్టుకుని మనం మాట్లాడకుండా ఉండి ఎవరికైనా ఏమైనా అయితే ఇంకా మనం లైఫ్ లో మర్చిపోలేము. అది మీరు ఎప్పటికీ కంప్లీట్ చేసుకోలేరు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్ ఐ నో, బట్ ఐఎమ్ షూర్ మీరు maybe somewhere you have written it or something and you must have completed that. Okay, ఇప్పుడు నేను క్యారెక్టర్ నేమ్స్ చెప్తాను, ఎవరైనా సరే వాలంటరీగా నేను ఈ డైలాగ్ చెప్తానని చెప్పొచ్చు. ఫస్ట్ చంద్రముఖి, ఎవరు చెప్పలేదు కాబట్టి అనుపమ గారు. నాకు ఆ డైలాగ్ తెలుగులో తెలియదు. తమిళ్లో చెప్పండి. మా దగ్గర AI ఉంది, మేము ట్రాన్స్లేట్ చేసుకుంటాం. விட மாட்டேன், நீ இங்க இருந்து என்ன எங்கேயும் போக விட மாட்டேன், உன்னை கொன்னு ஒரு ரத்தத்தை குடித்து நான் ஓம்காரனர் நாடுவே. కాల్ మీ గంగే సంథింగ్, కాల్ మీ ఏమైంది? కాదు, ఇంతమంది ఉంటే నన్నే చూసి ఎందుకు చెప్పింది? இங்கே இருந்து எங்கேயும் போக விட மாட்டேன்னு கேட்டேనా? ఇవాళ పడుకున్నట్టే నేను ఇంకా. ఓకే, రాక్షసుడిలో క్రిస్టఫర్. క్రిస్టఫర్ కి ఏముంది, డైలాగ్స్ ఉన్నాయా క్రిస్టఫర్ కి? చాలా తక్కువ. ఓకే, ఇది స్కిప్ కొడదాము. కాంచనాలో కాంచన. కౌశిక్. తెలిసిపోయిందా? అబ్బో, అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. ఒక ఆడదాన్ని వంటి మీద చేస్తావరా రాస్కిల్? పసుపు రాసుకున్నావేంటి, గాజు వేసుకున్నావేంటి? మరి ఆడది పసుపు రాసుకోకపోతే మగాళ్ళు రాసుకుంటారా? అదే కదా చెప్తున్నా, దట్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్ హి గేవ్ ఇన్ ద కాఫీ షాప్. కాఫీ షాప్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇలాంటిదే. అదే నాకు తెలిసి ఈయన యాక్టర్ కూడా అయిపోతారు త్వరలోనే, డైరెక్షన్ మాత్రమే కాదు. ఓకే, పశుపతి ఫ్రమ్ అరుంధతి. మీకు అరుంధతి పక్కనే ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అదే పిందె పండైంది. అమ్మా బొమ్మాలి, వదల బొమ్మాలి, వదలా నిన్ను. అక్కడే ఉంది బొమ్మాలి, ఇక్కడ ఉంది. ఏది అది ఒకసారి చూపించండి. రెడీ, స్టార్ట్. అమ్మాలి, హలో హలో, నువ్వు రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఇప్పుడు అరుంధతి. అమ్మాలి పిందె పందయింది. సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా కసిగా వస్తా. అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు నన్ను ఏం చేయలేవురా. మనిద్దరం ఏమన్నా చేసినా బాగోదురా. సూపర్. ఇప్పుడు నేను కొన్ని ట్యూన్స్ వినిపిస్తాను, ఇది ఏ సినిమాలోదో చెప్పాలి. హారర్. ఓకే, రెడీ? చంద్రముఖి. అసలు ఆ బీజిఎం ఆవిడ కొట్టినట్టే చెప్పేసి అసలు ఇలా తక్కువ మంది చెప్పేసారు. నాకు తెలిసి మనందరం పడుకునేటప్పుడు లాలి లాలి ఇవన్నీ వింటాం. ఈవిడ మంచి నిద్ర వస్తుంది నాకు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్. అజయ్ భూక్తి ఫిల్మ్ మంగళవారం. డౌటే లేదు, ఈవిడది మొత్తం 100%. అవన్నీ ఒకటే మ్యూజిక్. మంగళవారం. కరెక్ట్. అరుంధతి. ఈ సెగ్మెంట్ మీ ఇద్దరే. చెప్పండి. అరుంధతి. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్. నేను ఈవిల్ డెడ్ కాంజింగ్ తప్ప వేరే హారర్ సినిమా చూడలేదండి. రాక్షసుడు. రాక్షసుడు. ఓ మై గాడ్. క్రిస్టోఫర్ లేడీ. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగని చూడండి. రాక్షసేనా? That's what I said, yeah.
ఇదేంటి అన్వేషిత సీరియలా? దేవిపుత్రుడు. ఆయన నిజంగా నేను ఇది ఇచ్చేస్తున్నా ఆయనకి. ఇచ్చేయండి వాళ్ళకి, వీళ్ళిద్దరు ఇచ్చేసా. పైద ఆడికి కింద కరెక్ట్ గా చెప్పాను కొన్ని. పైద కంచంలో కపాలం. సరే ఓకే, మీకు ఇది ఇస్తాను ఉండండి. పై కప్పు ఇది అమ్మో, ఇందులో నిజంగా ఎవరిని పెట్టలేదు. పాపం, పాపం, snake. షాక్ ఉంటుంది, షాక్ ఉంటుంది. నేను తీసుకెళ్తానులే వెళ్ళినప్పుడు. అది మొన్నటిదాకా నా ఆఫీస్లోనే ఉండేది అది. కంగ్రాచులేషన్స్ అండి. జుజ్జు. పక్కనే ఒకటి కూర్చొని ఉంది ఆల్రెడీ. జుజ్జు అంట. అమ్మ బాబోయ్. ఓకే, ఇప్పుడు డంషరెడ్స్ అండి. అవునా? ఏదో శ్మశానంలో శవాల కంటే మనమే ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎంత మందికి వస్తుంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ? మనం ఫస్ట్ విజిట్ చేసి మనకి ఏ ప్లేస్ కావాలి అని చూసుకునేటువంటి అదృష్టం దొరకదు కదా. ఇలాంటివి విజిట్ చేయాలి మనం. అయినా ఇప్పటి వరకు రకరకాలైనటువంటి హోటల్స్ వచ్చేసాయి థీమ్స్ తో, కానీ ఎవరికి ఇలాంటిది రాలేదు. నాకు తెలిసి కాఫీ షాప్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఫుల్ క్రేజ్ ఉంటుంది దానికి. వాడేయచ్చు ఇవే అయితే. దీన్ని కాఫీ షాప్ చేసేయచ్చు మీరు. సితారా హోటల్లో పెట్టాల్సింది ఇది. ఓకే, చెప్పేసావా? నేనేం చెప్పట్లేదు దీని గురించి. You have had experiences, huh? No, I've heard so many people saying about the experience. Okay, రోజు నేను నైట్ ఏదో I think హలుగురు ప్రేమ కోసం షూట్ చేసినప్పుడు I went for a walk night. Nothing, నాకేమీ కనిపించలేదు. So I heard people. మీరంటే భయమండి వాటికి. అదే కదా. నాకెప్పుడు లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసి I stayed there. అదే వాళ్ళని చెప్పు. మళ్ళీ వదలదు, చాలాసేపు మాట్లాడుతుంది. వన్ డే టైం స్పెండ్ చేయమంటది. ఓకే, నేను మీకు చెప్తానండి, మీరు గెస్ట్ చేయాలి. ఓకే, ఓకేనా? మీరే ఫస్ట్. సైకిల్. సైకిల్ తెలుగు అది. తెలుగు. ఈజీ, అన్ని ఇందాక చెప్పారు కదా. 4 లెటర్సా 4 వర్డ్సా? లెటర్స్, వర్డ్స్. అది 4 వర్డ్స్. ఇల్లు. ఇల్లు. ఇంట్లో దయ్యం నాకేం భయం. కాదు, కిష్కిందపురి. ఇల్లు. దోస ఇల్లు. ఇల్లు. దోశ. హోమం, పూజ. ఇల్లు దోశ. వెంకటేష్ గారి సినిమా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. అది కాదు, హర్రవే కాదు, నార్మల్వే. నేను మిమ్మల్ని కొంచెం నార్మల్ లోకి తీసుకొద్దామని చెప్తాను. ఓకే, హారర్ లోనే ఉంటాం. అయితే ఏమడిగినా అదే చెప్పేలా ఉన్నాడు. అదే ఏ అడిగినా ఇంకా వేరే రాదా థాట్. ఏమో మనకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. నాకు ఇవన్నీ ఏమీ తెలియదు ఈ సినిమా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. ఓకేనా? చాలా చాలా ఈజీ. ఓకే. ఇది ఖచ్చితంగా కిష్కిందపురి. శివుడు. శివుడు మూడో కన్ను. మంజునాథ, శ్రీ మంజునాథ. బాహుబలి. కాదు, ఈయనను కొంచెం పక్క తీసుకెళ్ళి. పార్వతి అంటున్నాడు. అప్పుడప్పుడు వినాయకుడికి బొమ్మను పెట్టి నేను బాగానే చూపించాను మీరు బాగా చూపించారు, కానీ ఈయన సినిమా పేర్లు తప్ప దేవుల పేర్లు అన్ని చెప్పేస్తాడు. చూడు, పార్వతి, గంగ. ఇప్పుడు మీకు కొంచెం ఇట్రారా. అక్కడ నుంచి చేయాలి, మేము అందరు కలిపేయాలి కదా. అందరం చేసామంటే కిష్కిందపురి. అందరం కలిసి పారిపోతామా? అందరి వాడు. అందరూ రండి. వచ్చి రారండోయ్. పోదాం రండి. అందరు లాస్ట్ రండి వరకు ఓకే. అందరూ రండి కరెక్ట్. 2 6